పవర్లో ఉండగా ఎన్నికల సమయంలో మినహా ప్రగతి భవన్ నుంచి బయటకు రాలేదు. ప్రజలను కలుసుకోలేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళినా పక్కనే ఉన్న సొంత నియోజకవర్గం గజ్వేల్ ముఖం కూడా చూడలేదు. అధికారం పోయిన తర్వాత అయినా ఆ నేతలో మార్పు వచ్చిందా అంటే అది లేదు. పవర్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకటే తీరు. అప్పుడు ఇప్పుడు ప్రజలకు దూరమే. అందుకే తమ ప్రజా ప్రతినిధి ఎక్కడా అంటూ నియోజకవర్గం అంతా వాల్ పోస్టర్లు వెలిశాయి. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎంతకీ ఎవరా నేత అనే కదా మీ డౌట్? ఇప్పటికే అర్థమై ఉంటుంది. లెట్స్ వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన నేత. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసి పరుగులు తీయించి జనాకాంక్షను నెరవేర్చిన లీడర్ గా గుర్తింపు పొందారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రజలతో మమేకమైన పనిచేసిన ప్రజా నేతగా ఎదిగారు. కానీ పవర్లోకి వచ్చిన తర్వాత ఈ నేత వైఖరి మారింది. అధికారమే పరమావధిగా భావించి ప్రజలను దూరంగా పెట్టారు. అంతేకాదు, ప్రజా ప్రతినిధులు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని దరిచేరనీయలేదు. ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కలుసుకోలేనంత తీరిక లేదంటారా అంటే అదేం కాదంటారు. కేసీఆర్ తో సన్నిహితంగా మెలిగేవారు. ఈగోతోనే ఇలా చేసేవారని అంటారు. మొదటిసారి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కొంత పట్టు విడుపులతో పనిచేసేవారు. ఇక రెండోసారి మాత్రం ఎవరినీ లెక్క చేయలేదు. అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ అపాయింట్మెంట్ అడిగినా దిక్కుండేది కాదంటారు. ఇక ప్రజలను ప్రగతి భవన్ దరిదాపులకు కూడా రానిచ్చేవారు కాదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ పోయింది. ప్రగతి భవన్ ఖాళీ చేశారు. బంజారాహిల్స్ లోని సొంత ఇంటికి చేరారు. అప్పుడప్పుడు ఫామ్ హౌస్ కు వెళ్లి వస్తూ ఉంటారు. కొద్దో గొప్ప పార్టీ నాయకులను కలుసుకుంటున్నారు. కానీ సొంత నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈ నేతకు కనిపించడం లేదట. అందుకే తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని పోస్టర్లు వేశారు. ఆచూకీ కనిపెట్టాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కేసీఆర్. ముఖ్యమంత్రిగా నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేశారు. అద్దంలా మెరిసే రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా ఇలా అన్నీ ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఈ 10 ఏళ్లలో పట్టుమని 10 సార్లు కూడా నియోజకవర్గంలో పర్యటించి ప్రజలను కలుసుకున్న పాపాన పోలేదు. ఓకే, అప్పట్లో ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు అనుకుందాం. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేత కదా, అంతగా చేసే రాజకార్యాలు ఏమీ లేవు కదా అంటారు ప్రజలు. 3వ ఎమ్మెల్యేగా గెలిచి 6 నెలలు గడిచిపోయింది. కానీ ఒక్కటంటే ఒక్కసారి కూడా ప్రజలను పలకరించిన పాపాన పోలేదు. అప్పుడంటే ముఖ్యమంత్రి, మరి ఇప్పుడేమైందని నియోజకవర్గ వాసులు ప్రశ్నిస్తున్నారు. 2014 నుంచి గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ ఈ 10 ఏళ్లలో కేవలం 4-5 పర్యాయాలు మాత్రమే తన నియోజకవర్గంలో పర్యటించారట. అవి కూడా భూమి పూజలు, హరితహారం, శంకుస్థాపనలు వంటి పెద్ద పెద్ద కార్యక్రమాలకు మాత్రమే హాజరయ్యేవారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నప్పుడు తమ సమస్యలు చెప్పుకుందామని అక్కడకు వెళ్లినా ఎంట్రీ ఉండేది కాదు. ప్రజలకు దర్శన భాగ్యమే కరువయ్యేది. అంత దొరతనం ప్రదర్శించేవారని అంటారు. ప్రజల సంగతి దేవుడెరుగు. అపాయింట్మెంట్ లేదని పార్టీ కీలక నేతలు కూడా ఫామ్ హౌస్ గేటు దగ్గర నుంచి తిప్పి పంపిన సందర్భాలు ఉన్నాయి. దీంతో అందరూ నొచ్చుకునేవారు. నియోజకవర్గ ప్రజలకు కొన్ని ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. సమస్యలు సరే వాటిని చెప్పుకుని పరిష్కరించుకునేందుకు ఎమ్మెల్యే ఉంటారు. కానీ గజ్వేల్ శాసనసభ్యుడిగా కేసీఆర్ ఏనాడో నియోజకవర్గ ప్రజల దగ్గరకు రాకపోవటం, నాయకులను పట్టించుకోకపోవడంతో వీరిలో అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గ ప్రజాప్రతినిధి కేసీఆర్ అయినా గజ్వేల్ వ్యవహారం అంతా ఈయన ప్రతినిధుల ద్వారా మాత్రమే చేసేవారు. తమను కేసీఆర్ సార్ దగ్గరకు తీసుకెళ్లండని వీరంతా మొత్తుకున్నా, మీడియా ముఖంగా విజ్ఞప్తి చేసినా కనికరించిన దాఖలాలు లేవు. 3వ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా నియోజకవర్గ జనం ముఖం చూడకపోవడంతో విసిగిపోయిన ప్రజలు, విపక్ష నేతలు కేసీఆర్ కనిపించడం లేదంటూ పోస్టర్లు వేయడం కలకలం సృష్టించింది. అంతేకాదండోయ్, స్థానిక పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు మాత్రం ఏం చేస్తారు? ఎంతైనా మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే, ఏ ఉద్దేశంతో ఇచ్చారో వారికి అర్థమైంది. కనీసం నెలకు ఒకసారైనా గజ్వేల్ వచ్చి ప్రజలకు ముఖం చూపించకపోవడం ఏంటి, సమస్యలు అడిగి తెలుసుకోకపోవడం ఏంటి అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారట. ఇటు నియోజకవర్గంలో కనిపించరు, అటు లైవ్ లో చూసి తెలుసుకుందామనుకున్నా అసెంబ్లీలో అడుగు పెట్టరు. దీంతో తమ ఎమ్మెల్యే ఎక్కడ తప్పిపోయారో తెలియక తామంతా నాయకుడు లేని ప్రజలుగా మిగిలిపోయామని గజ్వేల్ నియోజకవర్గ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం తమ ప్రజాప్రతినిధి కనపట్టలేదని, ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని వాల్ పోస్టర్ల వరకు చేరటమే కాదు, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే వరకు వెళ్లిందంటే కేసీఆర్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా గజ్వేల్ ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి వస్తారా? ప్రజాప్రతినిధిగా వారిని కలిసి మంచి చెడ్డ వింటారా?
ప్రజాసేవ చేస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.